శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం। ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఉన్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్ లో చూద్దాం। ఓం శ్రీ గురుభ్యో నమః। శ్రీ మహాగణాధిపతి నమః। సరస్వతి నమః। శ్రీమాత్రే నమః। గోమాత్రే నమః। ఈ రోజు 16వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈరోజు శుక్రవారం। ఈ రోజు మనం పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం। ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనాం ఉపవస్సవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్సుదానస్వన్నోదిమే సీదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః। ప్రణవ దేవి సరస్వతి వాజేవిర్వాజినీపతి ధీనా పవిత్రయుతం సరస్వత్యే నమః। ఈరోజు పంచాంగ విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం। సస్యశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణ మాసంలో ఈరోజు శుక్లపక్షంలో ఏకాదశి తిథి ఉదయం 5:49 ఉంటుంది। తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది। ఈరోజు శుక్రవారం। ఈరోజు మూలా నక్షత్రంలో మనకు మధ్యాహ్నం 12:43 ఉంటుంది। తదుపరి పూర్వాష నక్షత్రం ప్రారంభమవుతుంది। ఈరోజు రావుకాలం ఉదయం 10:30 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది। ఈరోజు నాడు యమగండం మనకు సాయంత్రం 3 గంటలకు ప్రారంభమై సాయంత్రం మళ్ళీ 4:30 ఉంటుంది। ఈరోజు నాడు వర్జం మనకు ఉదయం 9:57 ప్రారంభమై రాత్రి వర్జము 9:50 ప్రారంభమవుతుంది। మళ్ళీ 11:30 రాత్రి వరకు ఉంటుంది। ఈరోజు ఉన్నట్టు దుర్ముహూర్తంలో భాగంగా ఉదయం 8:24 దుర్ముహూర్తం ప్రారంభమై 9:12 వరకు ఉంటుంది। ఈరోజు నాడు వర్జము మళ్ళీ దుర్ముహూర్తం మనకు 12:20 రాత్రి ప్రారంభమై 1:12 వరకు ఉంటుంది। ఇక చూసి అందరూ కూడా ఈ దుర్ముహూర్తం ఏ కార్యక్రమం చేయకూడదని మరి ఈరోజు ఉన్నటువంటి అమ్మవారికి అనుగ్రహం లలిత సహస్రనామాన్ని విశేషంగా చేసుకోవచ్చు। కుంకుమార్చన చేసుకున్న విశేష ఫలితం ఉంటుంది। ఈరోజు ద్వాదశి తిథి కాబట్టి మనం ఏకాదశి తిథి ఎవరైతే ఆచరిస్తారో ఆ యొక్క ఏకాదశి ఆచరించే వారికి ఉదయం 10 గంటల వరకే మరి వారి దాన ధర్మాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। ఈరోజు శుక్రవారం కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే। అందరూ కూడా శుభం జరగాలని ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం అందరూ ఉండాలి। సర్వం శుభం వ్యాస్। ఓం స్వస్తి।